హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గంగాస్ ఏ టు జెడ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రాయలసీమ స్పెషల్ అనమాట. ఇది పాయ అనమాట. ఇది పాయ అంటే నథింగ్ బట్ పొట్టేళ్ళు, మేక కాళ్ళు. సో వాళ్ళే క్లీన్ చేసేసి ఇచ్చేస్తారు, ఇలా పీసెస్గా కట్ చేసి ఇస్తారు. సో మనం తెచ్చుకొని ఇలా చేసుకున్నాం. మేమైతే బ్రేక్ఫాస్ట్లోకి తీసుకుంటున్నాం అనమాట ఈ రెసిపీ. ఇలాగ క్లీన్గా ఒక 3 times మనము కడుక్కోవాలి, అంత పైన ఉండే బ్లాక్ అంతా తీసేసి. సో వాళ్ళు కాలుస్తారనమాట దీన్ని. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు లైవ్ రెసిపీ పెడుతున్నాను అనమాట. సో నార్మల్గా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనం తీసుకునే. నార్మల్గా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగం, మిగతా అన్నీ తీసుకొని ఫస్ట్ నార్మల్గా గ్రైండ్ చేసేసి దాని తర్వాత ఎలాగ టమాటోస్ తీసుకుంటాం. ముందు కూడా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలాస్, మేమైతే ఏ పౌడర్స్ యూస్ చేయము. సో ఇలాగా వేసేసుకుని మిక్సీ అయితే పట్టేయాలి. సో నేను ఈ వీడియో ఇంకెక్కడ స్కిప్ చేయకుండా అలానే స్టవ్ ఎలా స్టార్ట్ చేశానో అలానే పెట్టేశాను. సో కుక్కర్లో తీసుకుంటున్నాం. బాగా ఇదైతే 5 whistles దాకా తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఇలాగా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను, ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ ముందే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, మసాలా ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుని పచ్చిమిర్చి వేసుకుంటా. సో వీటితో పాటు మటన్ కూడా తెచ్చుకున్నాం. సో మటన్కి కూడా కొన్ని పచ్చిమిర్చి వదిలేసి ఇలాగా ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసి తర్వాత ఇదిగో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ వేసేసుకుంటాం. ఆనియన్ పీసెస్ అయితే ఫస్ట్ కొంచెం బాగా వేగించుకోవాలన్నమాట. నేను చిన్న చిన్న క్లిప్స్గా తీయకుండా ఒకేసారి క్లిక్ అవ్వడానికి కెమెరా ఫిక్స్ చేసుకున్నాను. సో ఇలాగా బాగా వేయించుకోవాలి. చూపించినంత నేనైతే 2 minutes వేయించుకున్నాను ఇలాగా. వెంటనే వేసేయకుండా కొంచెం ఆనియన్స్ వేగాలన్నమాట, అందుకని వెయిట్ చేస్తున్నా. అప్పుడప్పుడు వచ్చి తిప్పుతూ ఉండాలి. ఇలా 2 minutes అయిన తర్వాత ఫస్ట్ చూపించాను కదా ఆ పాయ పీసెస్, ఇవి ముక్కలన్నీ వేసేసి ఇలాగా ఇచ్చేయాలన్నమాట. సో ఇదిలాగా బాగా కలిపేశాక మూత పెట్టుకోవడానికి నేనైతే కుక్కర్ మూత యూజ్ చేస్తున్నా. రబ్బర్ పెట్టలేదు, నార్మల్గా మూత వేసి ఆవిరంతా ఎవాపరేట్ అయిపోకుండా మూత వేసుకోవాలన్నమాట. రబ్బర్ పెట్టకుండా మూత వేసాను. నార్మల్ ఎలాగా ప్లేట్ అయినా వేసుకోవచ్చు. ఇలాగ ఇంకొక 4 minutes దాకా వేయించుకోవాలి ఈ పీసెస్ని ఆనియన్స్తో పాటు. సో అప్పుడప్పుడు వచ్చి కలుపుతూ ఉండాలి. ఇదేంటంటే లైవ్ వీడియో అని చెప్పాను కదా, కొంచెం ఎక్కువసేపు క్యాప్చర్ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయలేదు నేను. సో ఇలా పెట్టేసి మళ్ళీ ఒక చూస్తున్నారుగా కొంచెం కొంచెంగా చేంజ్ అవుతున్నాయి అవి అలాగా. సో ఇంకా నాకు తెలిసి అయిపోయింది అనుకుని ఇంకా నేను మసాలా తీసుకున్నాను కంప్లీట్. అలాగా ఆనియన్స్తో పాటు వేగింది. సో మనం ఏంటంటే బాగా ఉడకపెట్టాం కదా పెట్టి, నార్మల్గా లాస్ట్లో అయితే ఇంకా విజిల్స్ పెట్టడానికి ఉడకపెడతాం. నేను చెప్పాను కదా ఆల్రెడీ మటన్కి కూడా కలిపి వేసేసాం మసాలా. సో ఇలాగా చూపించినట్టు ఒక 2.5 గరిటె మాత్రమే తీసుకున్నాను మసాలా, అది దానికి మటన్కి ఉండడానికి. సో ఇలా
కలిపేసుకోవాలి. సో మసాలా ఏంటంటే మనం పొడిలు తీసుకోము కాబట్టి రా ఐటమ్సే మిక్స్ చేస్తున్నాం. సో ఏంటంటే అది పచ్చి వాసన పోయేటట్టు మసాలా కూడా ఒక 2 మినిట్స్ వేగించాలి. పెద్ద మంటలోనే ఉంచి నేను సేమ్ మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలానే మనకి టేస్ట్ కూడా ఒక మంచి ఫ్లేవర్ అథెంటిక్గా ఉంటుంది. ఇదిగో 2 మినిట్స్కి మళ్ళీ ఇలాగ వచ్చి తిప్పుతూ ఉండాలి. మనకి ఫ్లేవర్ తెలిసిపోతుంది అనమాట. ఏంటి మనకి ఇంకా కొంచెం సేపు ఉండాలా లేదా అనేది మనకి అర్థమైపోతుంది. సో ఇలా తిప్పుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకుని చెప్పాను కదా 2 మినిట్స్ సరిపోతాయి అనేసి, నేను 60 సెకండ్స్కి మధ్యలో 30 సెకండ్స్కి మధ్యలో వచ్చి ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట. వాటర్ అంతా మసాలాలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి నార్మల్ పేస్ట్ డ్రై అయిపోతుంది. చూడండి, ఇలా డ్రైగా వచ్చేయాలి మసాలా అనేది. మనం ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకోవచ్చు. సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇది నాన్ వెజ్ కాబట్టి పసుపు మాది అసలే చిన్నది, సో నేను ఒక 3/4 స్పూన్ అయితే వేసాను. సో అది అలాగా ఫస్ట్ అవి రెండు మిక్స్ చేసేసి బాగా కలిసిపోయాక కారం వేస్తున్నా. సో నేను కారం అయితే 1.5 స్పూన్ వేద్దామనేసి 1.5 స్పూన్ వేసాను ఫస్ట్. మా మదర్ని అడిగితే 2 స్పూన్స్ పడతాయి, ఇది నాన్ వెజ్ ఐటమ్, ఇది కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అని చెప్పి, సో 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇంకా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకో 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా డ్రై అయిపోవాలి బాగా. సో కలిపేసి ఇలా తీసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇంకా బాగా కింద మాడిపోతుంది అంతలాగా కాకుండా కొంచెం సిమ్లో పెట్టుకున్నా ఓకే, ఉప్పు కారం వేసుకున్న తర్వాత. సో ఇలా నేనైతే సిమ్లో పెట్టుకున్నాను. సో మళ్ళీ వచ్చి ఉప్పు కారం వేసిన వెంటనే కూడా వాటర్ పోయకూడదు, మళ్ళీ కారం వాసన అలానే రావడం అది ఉంటుంది. సో మసాలాలో మన ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిసేలాగా కొంచెం ఇది ఫినిషింగ్ టచ్. మా మమ్మీ వచ్చారు, వాటర్ అవి ఎన్ని పోయాలని అడిగితే నేనే పోస్తాను అని చెప్పేసి వచ్చి మా మమ్మీ వాటర్ తీసుకొని ఇంకా పోసి కుక్కర్ ఆన్ చేయడానికి అనమాట. ఈ పాయ అనేది చాలా హెల్తీ రెసిపీ అండి. జలుబు ఉన్న వాళ్ళకి, జ్వరం ఉన్న వాళ్ళకి కానీ, ఇంకా బోన్స్ స్ట్రెంగ్త్ కోసం కానీ ఇది చాలా మంచి రెసిపీ. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ ఇది. సో వాటర్ పోసుకోవడానికి ఇది మీరు మామూలుగా ఎంత వాటర్ పోస్తే ఉడుకుతుంది అని, దీనికైతే కొంచెం ఎక్కువే పెట్టుకోండి. నేనైతే టిఫిన్కి కపెట్టి కొంచెం సూప్గానే ఉండాలి, దోశలోకి అనమాట. సో కొంచెం సూప్ ఎక్కువే ఉండాలని చెప్పి పాయా సూప్ లాగా చేసుకుంటున్నాం, కొంచెం ఎక్కువే వేస్తున్నాం. అదే బయట దొరికే దాంట్లో అయితే పీసెస్ తక్కువ ఉంటాయి, మనం ఇలా ఇంట్లో చేసుకున్నామంటే ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్, అది కూడా తిన్నట్లు ఉంటుంది. బయట అయితే మీకు పీసెస్ తక్కువ ఉండి సూప్ ఎక్కువ ఇస్తారు, అది పలచగా ఉంటుంది, అంత టేస్ట్ ఉండవు. ఇదైతే ఈజీ అన్నమాట. సో ఇలాగా నీళ్ళు పోసుకొని, ఇంకా ఎక్కువ వాటర్ కావాలన్న వాళ్ళకి వాటర్ కూడా పోసుకోవచ్చు. సో ఇది ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చూసాం మేము, ఎందుకంటే మటన్ నార్మల్ వేరు, ఈ పాయ వేరు అనమాట. సో బాగా ఉడకాలి. సో ఇలా 5 విజిల్స్ వచ్చినాయి. 5 విజిల్స్ తర్వాత ఇంకా ఆపేసుకొని
ఒక 2 మినిట్స్కి వెంటనే తీయకుండా 2 మినిట్స్కి మూత ఓపెన్ చేసి చూస్తే బాగా కంప్లీట్గా కుక్ అయిపోయింది. చాలా బాగా ఉడికిపోయాయి అన్నమాట 5 విజిల్స్కి. సో అదిగో చూసారా, బోన్స్కి కండ ఎలాగా తక్కువైపోయిందో, బాగా కంప్లీట్గా కుక్ అయిపోయింది కాబట్టి బాగా వచ్చిందనమాట. సో ఇంకొకసారి ఒక 2 మినిట్స్ ఉడికిపించుకొని తీసేయచ్చు. అయిపోయింది. సో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము. ఇలాగా మామూలు మీరు ఇంకా అన్నంలోకి తినాలి అనుకుంటే ఇంకా మీరు డీప్ ఫ్రై లాగా కొంచెం ఎక్కువ వేడి చేసుకుని కర్రీ బాగా తక్కువ వచ్చేలాగా ఫ్రై చేసుకుని చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ దోశకి ప్రిఫర్ చేశాను. ఇలా ఎగ్ దోశ పెట్టుకొని పాయా తింటే ఈ సూప్ చాలా మంచిది, బాగుంటుంది. ఎన్ని దోశలైనా తినేయచ్చు అనమాట. చూడండి, ఇలా తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా ఎంత బాగా కంప్లీట్గా ఉడికిపోయిందో చూసారుగా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో గంగా A to Z. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.